ఏమండి ఒక్కరోజు అండి, ఒక్కరోజు మీరు 6 రోజులు పని చేసుకుంటున్నారు కదా, 7వ రోజు చక్కగా దేవుడితో గడపండి, సంఘంతో గడపండి, సహవాసంలో ఉండండి. ఆ ఒక్కరోజు ఆ సహవాసములో ఆ సంఘంలో మీరు ఉండే ఆ ఒక్కరోజు మీరు పొందే ఆనందం అమిత ఆనందం. అది చెప్పలేనిది, కల్మషం లేనిది, అది కపటం లేనిది ఆనందం, సంతోషం కలిగే ఆనందం. వాక్యం విని చక్కగా ఆత్మీయంగా బలపడతారు కదండి. అందుకే ఆరోగ్యంగా ఉండాలి అన్నా, ఆధ్యాత్మికంగా నువ్వు బలపడాలి అన్నా తప్పనిసరిగా వారములో ఒక్కరోజు కదా సహవాసంగా మనం కూడుకునేది, వారంలో ఒక్కరోజే కదా మనమంతా కూర్చొని ఆ వాక్యం మనం వినేది సంఘముగా. ఆ ఒక్కరోజు కూడా ఉద్యోగాల, ఆ ఒక్కరోజు కూడా వ్యాపారాలకు వెళ్ళిపోతే ఇంకొక విషయం చెప్పమంటారండి, సందర్భం కనుక చెప్తున్నాను. మీరు అలా సహవాసానికి మీరు దూరం అవుతుంటే, ఏమంటే 1 వారం 2 వారాలు ఎలా మీరు దూరం అయిపోతే మీకు తెలియని విషయం ఏంటంటే మరలో 1 వారం రావాలన్న ఆలోచన కూడా మీకు ఉండదండి. పిల్లవాడు చూడండి, 1 రోజు బడి మానేసారు, 2వ రోజు వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది, 2వ రోజు కూడా మానేసారు, 3వ రోజు కూడా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలంతా ఇప్పుడు ఏమనుకుంటే తెలుసండి, అబ్బాయి కరోనా ఇంకా పొడిగిస్తే బాగుంది అనుకుంటున్నారు. వాళ్ళంతా సెలవులు వచ్చేసే కదండి. మీరు కూడా సహవాసానికి అలా దూరం అయిపోతే 1 వారం 2 వారాలు, ఆ తర్వాత లోకమే మీకు చాలా అందంగా కనబడుతుంది, లోకమే చాలా చక్కగా కనబడుతుంది. అలా లోకానికి అలా మీరు ఆకర్షితులై అట్రాక్ట్ అయిపోయారు అనుకోండి, కంప్లీట్గా మీరు సహవాసానికి దూరం అయిపోతారు.